అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ సెకండ్ హ్యాండ్. రచయిత గొల్లపూడి శైలజ గారు. ఇక కథలోకి వెళితే, గడియారం 12 గంటలు కొట్టింది. కుర్చీలో వెనక్కు వాలి కూర్చున్నాడు విశ్వం. అతని చేతిలో సిగరెట్టు పొగలు కక్కుతోంది. అతని కళ్ళల్లో ఎర్రజీరలు స్పష్టంగా మెదులుతున్నాయి. అతని మనసు పదును పెట్టిన కత్తిలా పరపరలాడుతోంది. పక్కన ఉన్న మంచం మీద గాఢ నిద్రలో ఉంది అతని భార్య సరోజ. ఫ్యాన్ గాలికి పల్చటి చీర అలలా ఎగురుతోంది. బయట అస్తవ్యస్తంగా ఉంది. కళ్ళు చెదిరే అందంతో సుకుమారంగా నిద్రిస్తోంది. ఆమెను చూస్తుంటే ప్రేమ ముంచుకురావడం లేదు విశ్వానికి. హృదయం మండిపోతోంది. ఆమెని అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాడు అతను. అయినా ఆమెని చూస్తే నా భార్య అన్న పవిత్ర భావం కలగడం లేదు. బంధుమిత్రుల వెటకారాలు అతని మనసుని చాలా బాధపెట్టాయి. నీకేంటి గురు, విడో మ్యారేజ్ చేసుకున్నావు, ఫస్ట్ నైటు ఘమాయించిపోతుందనుకో, నువ్వేం కష్టపడక్కర్లేదు ఇక్లించాడో స్నేహితుడు. దేశంలో కన్నెపిల్లలెవరూ దొరకలేదా నీకు పెళ్లి చేసుకోవడానికి? మూతి 3 వంకర్లు తిప్పింది టైపిస్టు సునంద. ఇది పర్మినెంటా, లేకపోతే నీకు నచ్చే పిల్ల దొరికే అంతవరకేనా? పలకరించాడొక పెద్ద మనిషి. ఇలాంటి వెక్కిరింతలు ఎన్నో. విశ్వం తల తిరిగిపోయింది. తమ దాంపత్యం ఇంత అపహాస్యమైపోయిందా? నలిగిన పువ్వుని తొందరపడి చేసుకున్నానా? మునివేళ్లతో అశాంతిగా నుదురు రాసుకున్నాడు. వేరే పొరపాటైతే భరించవచ్చు, కొంతకాలానికి మర్చిపోవచ్చు. కానీ ఇది అలా కాదే, జీవితాంతం భరించాలి. విధవరాలైన సరోజని పెళ్లి చేసుకుంటే అభ్యుదయ కాముకులు హర్షిస్తారు, ఆదర్శవాదులు ఆకాశానికెత్తుతారు. అందమైన అమ్మాయి తన భార్య అవుతుంది. ధనవంతురాలైన ఆమె రాకతో తమ అప్పులు తీరిపోయి తన చెల్లెళ్ళ సంసారాలు కుదుటపడతాయని అనుకున్నాడు. కానీ జీవితాంతం ఉండే చిత్రహింసని గ్రహించలేకపోయాడు. తన మైకం కమ్మిన కళ్ళతో సీతాకోక చిలుకని చూశాడు, పరవశించాడు. కానీ గొంగలి పురుగు గుర్తు ఉండి ఉంటే సీతాకోక చిలక అంటే నిజంగా అసహ్యం పుట్టేది. జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా నాది అనుకునే అపురూపమైన బంధం భార్య పిల్లలు. తన భార్య పవిత్రంగా ఉండాలని, ఆమె తన ఒక్కడి సొంతమే కావాలని స్వార్థం ప్రతి మగవాడికి తప్పకుండా ఉండి తీరుతుంది. ఇవన్నీ తెలిసి తనెందుకు తొందరపడ్డాడు? అప్పుడు ఈ విధంగా ఎందుకు ఆలోచించలేకపోయాడు? అప్పట్లో ఆవేశమే కానీ ఇన్ని ఆలోచనలు ఎక్కడివి? ఆర్థిక ఇబ్బందులు, బాధ్యత, బరువులు అన్ని వైపుల నుంచి సంకెళ్లతో నొక్కుతుంటే ఐశ్వర్యం మీద ఆశ కలిగి డబ్బు, అందం తన కళ్ళకి పొరలు కప్పాయి. ఆవేశం పట్టలేక ఆదర్శాలు వల్లించాడు. ఆమె చేతి స్పర్శ కోసం తహతహలాడిపోయాడు. ఇప్పుడు ఇంత దగ్గరగా ఉండి అర్ధనగ్నంగా తన అందాల్ని చూపిస్తున్నా అందుకోవాలన్న కోరిక పుట్టడం లేదు ఎందుకో. భారంగా తల పట్టుకున్నాడు విశ్వం. తల తిప్పి భార్య వైపు చూశాడు. భారంగా ఊపిరి విడుస్తూ నిశ్చింతగా నిద్రపోతోంది ఆమె. ఆమె అందమైన వక్షం పొంగి చల్లారుతోంది. అసహనంతో ముఖం చిట్లించుకున్నాడు. ఠంగ్ ఠంగ్ గడియారం 2 గంటలు కొట్టింది. ఆఫీస్లో పక్క సీట్ అతను, నా భార్య పేరు కూడా సరోజే, కానీ ఫస్ట్ హ్యాండ్ అని వ్యంగ్యంగా అనడం గుర్తొచ్చింది. అది సూటిగా అతని గుండెలకి గుచ్చుకుంది, కాలి గాయం చేసింది. కోడలి వెంట వచ్చిన ఐశ్వర్యం చూసి నోరు నొక్కుకుంది సత్యవతమ్మ. అంతేకాని కొడుకు విధవరాలిని పెళ్లి చేసుకోవడం ఆవిడకి ససేమిరా ఇష్టం లేదు. కుండెడు పాలు విరచడానికి ఓ ఉప్పు కళ్ళు చాలు. దానికి తోడు భార్యే సర్వస్వం అన్నట్టు కొడుకు కోడలి కొంగు పట్టుకు తిరగడం ఆవిడకి సంకటప్రాయం అయిపోయింది. ఇప్పుడు కొడుకు మనసు మారింది. అసలే మండే అగ్నిలా ఉన్న కొడుకు మనసుకి ఆజ్యం వేసింది. నిప్పుకి గాలితోడు. అభాగిని అయిన సరోజ బ్రతుకు మరలా మొదటికొచ్చింది. విశ్వం ప్రవర్తనలో క్రమంగా మార్పొస్తోంది. అంతకాలం అందంగా కప్పుకున్న ఆదర్శం అన్న ముసుగు తొలగి ఊసర వెల్లిలా రంగులు మార్చి అతని నిజస్వరూపం క్రమంగా బయటికి రాసాగింది. నా కొడుక్కి 2వ పెళ్లి చేస్తాను. పిల్లా పాప లేకుండా వాడు ఇంకా ఎన్నాళ్ళుండాలి అలా?
వాడే కర్మ చేసుకున్నాడని ఈ బైరాగి జీవితం అంటూ అనుక్షణం మాటలతో ఎత్తిపొడిచేది సత్యవతమ్మ. విశ్వం ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. భార్యని పురుగుని చూసినట్టు చూస్తున్నాడు. ఇంట సరోజ స్థితి సజీవశిల అయ్యింది. మా కోడలికి పిల్లల్లేరు, అందుకనే మా అబ్బాయికి రెండో పెళ్లి చేస్తున్నాం అని బాహాటంగా ఇరుగు పొరుగులతో చెప్తోంది సత్యవతమ్మ. అంత నిరాశమయ్యే జీవితంలో అంధకారంలో ఆశాకిరణంలా ఆ వార్త ఆమెని కాస్త ఆనందపరిచిందనే చెప్పాలి. బిడ్డ పుడితే అయినా భర్త ప్రవర్తనలో మార్పు వస్తుందేమో అని ఆశించింది. నేను తల్లిని కాబోతున్నాను అని చెప్పింది ఆమె మామూలుగా. తుల్లిపడ్డాడు. వద్దు, కావటానికి వీల్లేదు. ఏదో మహాపరాధం జరిగిపోయినట్లు, తన జీవితం అపవిత్రమైనట్టు ముఖమంతా చిరాకుగా పెట్టాడు. ఆమెలోని సంతోషం క్షణాల్లో నీరు కారిపోయింది. ఎందుకని? ఆ బిడ్డకి నేను తండ్రి కాను కాబట్టి. హతాశురాలైంది. మనసు మూగబోయింది. హృదయం ఉండేలు దెబ్బతిన్న పిట్టలా గిజగిజలాడింది. అయితే నన్నేం చేయమంటారు? నిబ్బరంగానే అడిగింది. శుభ్రంగా తీయించుకో. నువ్వు పిల్లల్ని కనకపోతే దేశానికొచ్చిన నష్టమేం లేదు. తీవ్రంగా ఉన్నాయి అతని మాటలు. గిర్రున తిరిగి గదిలోకి వెళ్ళిపోయింది ఆమె. మంచం మీద పడుకొని కరువుదీరా ఏడ్చింది. ఉధృతం తగ్గిన తర్వాత తీరిగ్గా ఆలోచించుకుంది. ఇప్పుడు తనకేం లోటొచ్చిందని ఇలా బాధపడటం? ప్రేమగా చూసుకునే తల్లిదండ్రులున్నారు. కావలసినంత డబ్బు ఉంది. మొదటి భర్త పోతే ఎలా ఉందో అలాగే రెండవ భర్త కూడా లేడనుకుంటే సరి. ఇందులో విశ్వం తప్పు మాత్రం ఏముంది? తరతరాల భర్తల మనస్తత్వమే అతనిలో ఉంది. ఉడుకు రక్తంలో ఆదర్శాలు వల్లించినా క్రమంగా అతని అసలు మనస్తత్వం బయటపడింది. ఆదర్శం, అభ్యుదయం అన్న పదాలు వల్లించినంత తేలిక కాదు ఆచరించడం. రాత్రంతా ఆలోచించుకొని పొద్దున లేచి తన బట్టలన్నీ జాగ్రత్తగా సర్దుకుంది. నేను వెళ్తున్నాను, భర్తకి అత్తకి గట్టిగా చెప్పింది. శుభం తల్లి, తొందరగా వెళ్ళు ఈసడించింది అత్త. వెళ్లే ముందు మీకో మాట. నా డబ్బు చూసి నన్ను పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు మీ కొడుక్కి. అన్ని అవసరాలు తీరగానే నేనంటే అయిష్టం కలిగింది. ఇదేం బొమ్మలాట కాదు. మీరు కట్నం పేరుతో తీసుకున్న 50,000 రూపాయలు నా దగ్గర నుంచి తీసుకొని మీ కూతుర్లకి అంటగట్టిన నగలు, చీరలు, నేను తెచ్చిన సామాన్లు, మీ అబ్బాయి స్కూటరు, మీ అప్పులు తీర్చిన 20,000 అన్నీ కలిపి దాదాపు 2 లక్షలు. అవన్నీ వెంటనే మా ఇంటికి పంపించే ఏర్పాటు చూడండి. లేకపోతే మా నాన్న వృత్తి ఏమిటో తెలుసుగా, అన్ని విషయాలు కోర్టు ద్వారా తేల్చుకొని మిమ్మల్ని జైలుకు పంపాల్సి ఉంటుంది. ఇకపోతే మీకు. విశ్వం వైపు చూసింది. మీరు చెప్పినట్టే అబార్షన్ చేయించుకుంటాను. ఎందుకంటే మీ పిరికి స్వార్థపు రక్తం ప్రవహించే బిడ్డ నాకొద్దు. నా డబ్బు ఎరేస్తే మీలాంటి వాళ్ళు 10 మంది దొరుకుతారు నాకు. ఆ విషయం మీకు తెలుసు. ఇంకా మీ రెండో పెళ్లి గురించి నేను మీకు సెకండ్ హ్యాండ్ అయినట్టు మీరు ఆ అమ్మాయికి సెకండ్ హ్యాండ్ అవుతారేమో ఆలోచించుకోండి. ఈసారి వదిలేయడం ఆ అమ్మాయి వంతవుతుంది. చెరచెర బయటికి నడిచింది. తెలతెలవారే ఆ వేకువ ఆమెకు శుభోదయాన్ని పలికి 2 చేతులా ప్రేమగా ఆహ్వానించింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ సుబ్రహ్మణ్యం ఆలోచనలో పడ్డాడు. రచయిత కాకాని కమలా గారు. ఇక కథలోకి వెళితే, నాన్న, నేను ప్రేమించిన కిషోర్తో కలిసి వెళ్ళిపోతున్నాను. ఈ ఉత్తరం మీకు అందే సమయానికి మేము కొన్ని 100 మైళ్ళ దూరంలో ఉంటాము. వేలకి వేలు కట్నాలు గుమ్మరించి అల్లుళ్ళని కొనే శ్రమ మీకు తప్పించినందుకు నిజానికి మీరు నన్ను అభినందించి ఉండాలి. కానీ ఆ పని మీకు చేత కాదు నాన్న. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. కిషోర్కి మీరు ఆశించినట్లు గొప్ప గొప్ప డిగ్రీలు లేకపోవచ్చు, నిరుపేద కావచ్చు. కానీ మాకు ఆత్మవిశ్వాసం ఉంది. అదే పెట్టుబడిగా పెట్టి లక్షలు ఆర్జించుకోగలము. కిషోర్ దగ్గర వ్యాపారం చేయగల నేర్పు, ఓర్పు ఉన్నాయి. మేము ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాతే తిరిగి మీ ఇంటికి వస్తాము. నా గురించి బాధపడకండి. చేతనైతే ఆనందించండి. మీ కుమార్తె శ్రీవల్లి. ఉత్తరం చదివిన కాంతమ్మ రుసరుసలాడుతూ కాగితాల ప్యాడ్ని టేబుల్ మీదికి గిరాటేసింది. పక్కనే కుర్చీలో వేడి కాఫీ సప్పరిస్తూ
సిగరెట్టు పొగల్ని రింగు రింగులుగా గాల్లోకి వదులుతున్న భర్త మీద మండిపడుతూ, ఏమిటండి ఈ వెధవరాతలు, కొత్త పుంతలంటూ పేరు పెట్టి కథల్లో రాసేవి ఇవే? ఇవి కొత్త పుంతలు కావు, మత్తు పుంతలు. రేపు ఈ కథ పత్రికలో అచ్చై అందరితో పాటు మన అమ్మాయి కూడా చదివితే? సుబ్రహ్మణ్యం కళ్ళు ముడిచాడు. చదివితే ఏం అన్నాడు. చదివితే ఏమా నా పిండాకుడు, మన అమ్మాయి కూడా ఇలాగే ఎవన్నో తీసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. సుబ్రహ్మణ్యం నవ్వాడు. వేలకి వేలు కట్నం ఇచ్చే బాధ తప్పుతుంది. తనకి నచ్చిన వాణ్ణి అది ఎంచుకుంటుంది. కాలం మారటంలే అన్నాడు. నా బొంద, కాలం ఎందుకు మారటం లేదు? మారింది. కానీ మీరు కథల్లో రాసినంత గొప్పగా మాత్రం కాలం మారలేదు. మీరు కాగితాల్లో రాసే ఆదర్శాలన్నీ ఇంకా బతుకుల్లోకి రాలేదు. కాలం ఎంత మారినా గొర్రె గొర్రెలాగే ఉంది, పులి పులిలాగే ఉంది. దీని వెర్రితనం పోయిందా? దాని క్రౌర్యం తగ్గిందా? సుబ్రహ్మణ్యం కనుబొమ్మలెగరేశాడు. అలా అని ఎందుకనుకుంటున్నావు? కాంతం మెటికలు విరిచింది. ఎందుకు అనుకోవటం ఏమిటి? కళ్ళతో చూస్తున్నాం కనుక. కథల్లో అయితే తల్లి తండ్రిని, కోట్ల ఆస్తిని అంతస్తుని కూడా వదులుకొని ప్రేమించిన అమ్మాయి కోసం నిలబడినట్లు నీతి ముడిపెట్టి రాస్తారు. కానీ జీవితంలో అంత నిజాయితీ ఎక్కడ ఏడిసింది? అంతెందుకు, ఆ రోజుల్లోనే మీ నాన్న మా నాన్న దగ్గర 10,000 కట్నం తీసుకున్నాడు. పెళ్లి సమయానికి 3,000 తక్కువైతే మధ్యవర్తులు నచ్చచెప్పాక ఆ 3,000 ఇచ్చాకనే పిల్లని తీసుకెళ్లే షరతు మీద తాళి కట్టనిచ్చాడు. కాంతం ఎకశక్యం చేసింది. సుబ్రహ్మణ్యం పెదవులు చప్పరించాడు. నువ్వు చెప్పింది నిజమే. అప్పట్లో నాకు ఆదర్శాలు ఉన్నాయి, కానీ స్వతంత్రం లేదు. ఏం మాయరోగం? పెళ్లినాటికే కథలు గిలకటం మొదలుపెట్టారు. గవర్నమెంట్ ఉద్యోగం ఉంది. నిజమే, కానీ ఆ రోజులు వేరు. ఇప్పుడు కాలం మారలేదు. మనకి చేతకాని పనులు ఇతరుల మీద రుద్దటం మొదటి తప్పు. మీకంటే ముందు కాలం వాడైన గాంధీగారు ఏమన్నారు? చెప్పకు, చేసి చూపించమన్నాడు. అయినా కాలం మారింది మారింది అనటమే కానీ ఏం మారింది? మొన్నటికి మొన్న మెరక వీధిలో సీతారామయ్య గారి కూతురి గతి ఏమయ్యింది? వాడెవడో ఎర్రగా బుర్రగా ఉండి ప్రేమాదోమ అనేసరికి ఆ పిల్ల నమ్మి వాడి వెంట పోయింది. 6 నెలల తర్వాత దిష్టి బొమ్మలా తిరిగి వచ్చింది. ఆ ప్రేమించిన వాడు ఈ పిల్ల వంటి మీద ఉన్న బంగారం, వెంట తెచ్చిన సొమ్ము కరగించి పిల్లని ఒంటరిగా హోటల్ గదిలో వదిలేస్తే అప్పటికి వాళ్ళ తల్లి తండ్రి జ్ఞాపకం వచ్చారు దానికి. 10 మందిలో పరువు పోయి ఇంటికి వచ్చిన కూతుర్ని తిరిగి వెళ్ళగొట్టలేక ఊరు వదిలిపోయాడు ఆ పెద్ద మనిషి. అంతెందుకు నిర్మల, అదే మీ పెద్దల్లి కూతురు బతుకు మాత్రం పెద్దల్ని కాదని ప్రేమ అంటూ వెంపర్లాడి కాలేజీకని చెప్పి అట్నుంచి అటే ప్రేమించిన వాడితో ఎటో వెళ్ళిపోయింది. 2 సంవత్సరాల పాటు వాడితో ఎక్కడెక్కడ తిరిగిందో ఏమయ్యిందో. ఒడిలో పసిబిడ్డతో ఒంటరిగా రెక్కలు విరిగిన పక్షిలా పుట్టింటికి వచ్చింది. దీన్ని ప్రేమించిన వాడి తల్లిదండ్రి దీన్ని వెళ్ళగొట్టి కొడుకుని ఇంటికి తీసుకెళ్ళిపోయారు. 10 మందిలోనూ కట్నంతో అంగరంగ వైభవంగా వాడికి అక్క కూతురుతోనే పెళ్లి చేశారు. దీని పెళ్లికి సాక్ష్యం లేదు. 10 మంది పెద్దలు లేరు. ఆ ప్రేమించిన వాడే నీవెవరో నాకు తెలియదని ఆ నిర్మల ముఖం మీదే చెప్పాడు. 4 కోర్టుకి వెళ్ళమన్నారు. కోర్టు అంటే మాటలా? డబ్బు లేకుండా పనులు జరుగుతాయా? కాలం మారింది నిజమే, కానీ ఎలా మారింది? కట్నం చాలేదని నిలువునా కాల్చేసే అత్తలు, ఆడబిడ్డలు, భర్తలు ఆ రోజుల్లో లేరు. ఈ రోజుల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే ఎత్తుకుపోయి వేశ్యాగృహాలకి అమ్మే రౌడీ వెధవలు, కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించే వెధవలు కూడా ఈ కాలంలోనే కనిపిస్తున్నారు. దీనికి తోడు ఇంకా పారిపో చిలక, లేచిపో చిలక అంటూ కథలు రాస్తారా? పైగా అది కొత్త పుంత అని చెప్తున్నారా? కాంతం ముఖం ఎర్రగా కందింది. ఆడపిల్లల్ని కన్న బాధ ఆవిడ మాటల్లో ప్రస్ఫుటిస్తోంది. అయితే ఏమిటి నీ గోల? ఇది కథ అన్నాడు విసుగ్గా సుబ్రహ్మణ్యం. బాధ్యత లేకుండా అచ్చులో పేరు చూసుకోవటం కోసం కథలు రాయొద్దు అంటున్నాను. టాల్స్టాయ్ అంతటి వాడు సమాజంలోని లోటుపాట్లను చూపుతూ కథలు రాశాడు. అతని నవల రిసరెక్షన్లో ఇటువంటి ఎన్నో నైతిక ప్రశ్నలు అడుగడుక్కి కనిపిస్తూ ఉంటాయి. ఒక పొరపాటు, చిన్న తప్పు మనిషిని ఎలా తలకిందులు చేస్తుందో, తప్పటడుగు జీవితాంతం ఉచ్చులా ఎలా బిగుసుకుంటుందో, మోసగించబడిన స్త్రీ పైమెట్టు నుంచి జారి జారి కిందకి పడిపోయి మురికిలో దొర్లి బురదలో కూరుకుపోతుంటే ఆ స్త్రీని
తొలిసారి మోసగించిన పురుషుడు ఈ సమాజంలో మెట్టు ఎక్కుతూ పై అంతస్తులో నిలబడగలిగిన గౌరవము, ప్రతిష్ట పెంపొందుతున్నప్పుడు ఈ సమాజాన్ని ఏమనాలి? సమానతకి చోటు ఎక్కడా అని అడుగుతాడు. నిజమే కావచ్చు, కానీ టాల్స్టాయ్ ఎప్పటివాడు? ఇప్పుడు కాలం మారింది అంటున్నాను కదా. సుబ్రహ్మణ్యం చిరాకు పడ్డాడు. అంతకంటే చిరాకుతో అంది కాంతం. ఏం మారింది అని నేను అడుగుతున్నాను. మీరు కథల్లో రాసినంత గొప్పగా కాలం మారలేదు అంటున్నాను. 20వ శతాబ్దంలో కాదు, 30వ శతాబ్ది వచ్చినా కూడా ఇప్పుడున్న పరిస్థితులు మారతాయని నేను అనుకోవటం లేదు. అంతెందుకు, వీరేశలింగం ఎప్పటివాడు? నిన్న మొన్న రూప్ కన్వర్ సతీ సగమనం జరిగిందా? ఆ పిల్ల సజీవంగా నిలువునా దహించుకుపోతుంటే మీరంతా ఏం చేస్తున్నారు? అయితే ఏం చేయమంటావు? ఇంట్లోంచి వెళ్ళిపోయిన ఆ సీతారామయ్య కూతురికి ఏం జరిగిందో, మీ పెత్తల్లి కూతురు గతి ఏమయ్యిందో రాయండి. సుబ్రహ్మణ్యం బుర్ర తిప్పాడు. అలా రాస్తే పత్రికలు వేసుకోరు. అభ్యుదయ పదం వైపు నడిపించేలా యువతకి ధైర్యం చెప్పాలి అన్నాడు సిగరెట్టు నుసి ట్రేలో విదిలిస్తూ. కాంతం వంటికి కారం రాసుకున్నట్లు అయ్యింది. మీ అభ్యుదయ పదం మండినట్లే ఉంది. ఇంట్లో పెళ్లి కావలసిన 3 ఆడపిల్లల్ని పెట్టుకొని బాధ్యత లేకుండా ప్రేమించిన వాడితో లేచిపొమ్మని కథలు రాయటం. మరి ఇంకేం రాయమంటావు? కాలం వాతం చూసుకొని వారం వర్జం అంటూ ముహూర్తం పెట్టి వేలకి వేలు కట్నం గుమ్మరించి అమ్మా నాన్న చేసే పెళ్లి చేసుకోమని చదువుకున్న అమ్మాయిలకి హితవు చెప్తూ రాయమంటావా? కాంతం గద్దించింది. కాదు, కట్నం తీసుకునేవాణ్ణి పెళ్లి చేసుకోనని, ప్రేమాదోమ అంటూ వెంటపడి మోసం చేసిన వాడి అంతం చూస్తానని, సమాజంలో ఏ ఆడకూతురికి అన్యాయం జరిగినా అది అందరికీ జరిగినట్లే భావించి న్యాయం కోసం పోరాడతామని శపథం చేసినట్లుగా రాయండి. ఇంకా ప్రేమైనా పెళ్ళైనా పెద్దల ఆమోదం అవసరమని రాయండి. పెళ్ళి కాకపోయినా తన బ్రతుకు తను బ్రతకగల ఆత్మస్థైర్యం గురించి రాయండి. ఆడపిల్లల వెంటబడి ఆటలు పట్టించే పోకిరి మూకలకి గుణపాఠం చెప్పినట్లు రాయండి. అంతేకాని వాస్తవానికి వాసిపూసి మారేడుకాయ చేయకండి. పారిపో చిలక, లేచిపో చిలక అంటూ చచ్చు సలహాలు ఇవ్వకండి. రచయితలంటే మేధావులని, వాళ్ళు చెప్పింది పాటించటం ఆదర్శమని నమ్మే అమాయకులు ఎంతోమంది సమాజంలో ఉన్నారు. మీ పిచ్చి పిచ్చి సెక్స్ క్రైమ్ కథలతో అమాయక పాఠకుల్ని హత్య చెయ్యకండి. ప్రేమ పెళ్లి పేరుతో ఆడపిల్లలు ఇల్లు వదిలి పారిపోనక్కర్లేదు. ప్రేమించిన వాణ్ణి రిజిస్టర్ పెళ్లికి ఒప్పించమనండి. తల్లి తండ్రిని అంగీకరించేలా చెయ్యమనండి. ఎక్కడికో పారిపోవడం ఎందుకు? ఉన్న ఊర్లోనే ధైర్యంగా బ్రతకలేరా అని అడగండి. మైనారిటీ తీరిన ఏ ఆడపిల్లని మగపిల్లవాన్ని కూడా చట్టం కానీ పోలీసులు కానీ ఏమీ చెయ్యలేరన్న సంగతి వాళ్ళకి తెలియదా అని ప్రశ్నించండి. తెల్లనివన్నీ పాలు అనుకునే లేత వయసు వారిని మత్తు సాహిత్యంతో మభ్యపెట్టడం కాక వారికి విచక్షణ నేర్పండి. అంతేగాని మీ కథలో అర్ధరాత్రి ప్రేమించిన వాడితో లేచిపోయి శ్రీవల్లి 2 సంవత్సరాల తర్వాత ఇంపాలా కారులో ఒంటెడు నగలతో పట్టుచీరతో పుట్టింటి గుమ్మంలో భర్తతో సహా కారు దిగి పరిసరాల్ని జిగేల్మనిపించిందని, తన శపథం తీర్చుకుందని, కటిక పేదవాన్ని చేసుకొని కట్టుబట్టలతో ఇల్లు వదిలి వెళ్ళి కోట్లకు పడగలెత్తి తిరిగి వచ్చిందని భ్రమలో కొట్టుకుపోతూ మాత్రం కథలు రాయకండి. పత్రికలు ఆదర్శవంతంగా కథలు రాయమన్నాయేమో కానీ తప్పుడు సాహిత్యంతో అరాచకాల్ని సృష్టించమనలేదు అంటూ కాంతం రుసరుసలాడుతూ కాగితాల్ని భర్త ముఖం మీదికి విసిరి వంటగదిలోకి వెళ్ళిపోయింది. సుబ్రహ్మణ్యం ఆలోచనలో పడ్డాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.